నమస్తే నేను మధు. ప్రధాని నరేంద్ర మోడీ నిన్న చేసినటువంటి హైదరాబాద్ టూర్లో రకరకాల వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పుడు ఇంకొక కొత్త వార్త కూడా వస్తుంది, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ గురించి. సో దాని రూట్ మ్యాప్ కోసమే ఇక్కడికి మోదీ వచ్చారా, దానికోసమే చంద్రబాబు నాయుడు గారిని కలిసారా, అందుకోసమే పవన్ కళ్యాణ్ ని కలిసారా అన్న ఒక టాక్ అయితే నడుస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజం, మరి రూట్ మ్యాప్ ఎంతవరకు వచ్చింది, ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, నిన్న ప్రధాని నరేంద్ర మోడీ గారు అయితే వచ్చారు. మరి నిన్న రావడానికి కొన్ని శంకుస్థాపనలు కారణమని అంటున్నారు, కానీ అసలైన కారణం జిహెచ్ ఎలక్షన్స్ కి రూట్ మ్యాప్ సిద్ధం చేయడానికి వచ్చారని అంటున్నారు. అది ఎంతవరకు నిజం సార్? మరి బాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని కలిసిన అందుకోసమేనా? ఇప్పుడు వాళ్ళని కలిశారు అని అంటే రాజకీయపరమైనటువంటి బ్లూ ప్రింట్ ఒకటి ఖచ్చితంగా తెలంగాణలో తయారు చేయడానికి అని చెప్పి అనుకోవటంలో ఏమాత్రం సందేహించాల్సిన అవసరం లేదు. మామూలుగా అఫీషియల్ ప్రోగ్రామ్ అనుకోండి, ఒక 9,000 కోట్లు 8,000 కోట్లకు సంబంధించినటువంటి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు వర్చువల్గా. అంతటితో అయిపోయింది. లేదంటే విజయోత్సవం 4 రాష్ట్రాలకు సంబంధించిన ఫలితాలు ఒక కేంద్ర పాలిత ఫలితం వచ్చింది కాబట్టి విజయోత్సవాలను చేసుకోవాలనుకుంటే అక్కడ చేసుకుంటారు, కానీ తెలంగాణలో చేసుకున్నారు. కొన్ని తెలంగాణలో విజయోత్సవాలను చేసుకుని అక్కడ డప్పు కూడా వాయించాడు ఆయన ఆ సభలో. పైగా ఆయన ఏమన్నారు మీటింగ్లో, ప్రజల నుంచి బెంగాల్లో ఎలాంటి ఉత్సాహం కనిపించిందో ఆ ఉత్సాహం తెలంగాణ ప్రజల్లో కనపడుతుంది బీజేపీ మీద అని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. అంటే బెంగాల్ తరహాలో తెలంగాణలో కూడా మేము రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి తీసుకురాబోతున్నాము బీజేపీని అని చెప్పి ఆయన సంకేతాలు ఇచ్చేశారు. ఎప్పుడు ఇచ్చారు? చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని కలిసిన తర్వాత ఆయన పేరెంట్ కౌన్సిల్ మీటింగ్కి వెళ్ళారు. ఆ మీటింగ్లో ఆయన చేసినటువంటి ప్రసంగంలో ఉపయోగించినటువంటి వ్యాఖ్యలు ఇవి నేను చెప్పినాయి. సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావడానికి ఒక బ్లూ ప్రింట్ ని ఖచ్చితంగా తయారు చేసి ఉంటుంది అనడానికి ఇవన్నీ మనకి కనిపిస్తున్నటువంటి ఉదాహరణలు. సరే, చంద్రబాబు నాయుడు గారిని కలిశారు, చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళారు. ఒక ప్రధానమంత్రి జనరల్ షెడ్యూల్ ఎలా ఉంటుందంటే మినిట్ టు మినిట్ బిజీ ఉంటాయి. ఎంత బిజీ షెడ్యూల్ అంటే అంత టైట్ షెడ్యూల్ ఉంటుంది. వాస్తవంగా వీళ్ళిద్దరిని కలిసినందువల్ల, అంటే వీళ్ళిద్దరిని యాక్చువల్ కలిసి వాళ్ళకి ఇచ్చిన టైం కన్నా ఎక్కువ ఉన్నారు చంద్రబాబు గారి దగ్గర. పవన్ కళ్యాణ్ గారి దగ్గర 15 నిమిషాలు 20 నిమిషాలు ఉన్నట్టున్నారు, కానీ చంద్రబాబు గారి ఇంట్లో అనుకున్న టైం కన్నా కూడా ఇంకా ఎక్కువ ఉన్నారు. దాంతో ఏమైంది, బీజేపీకి సంబంధించినటువంటి తెలంగాణ ముఖ్య నేతలతోటి సమావేశం ఉంది ఆయన షెడ్యూల్లో, టూర్ షెడ్యూల్లో. కానీ అది కుదరక అది షెడ్యూల్ రద్దు చేసుకున్నారు. అంటే ఆ రద్దు చేసుకోవాల్సి వచ్చిందని తెలుసు కదా వీళ్ళకి. అయినా కానీ చంద్రబాబు గారి ఇంటి దగ్గర ఉండాల్సిన సమయం కంటే ఎక్కువ ఉన్నారని అంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా రాజకీయపరమైనటువంటి చర్చ జరిగి ఉంటుంది. అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి రాజకీయపరమైనటువంటి చర్చ వాళ్ళిద్దరి మధ్య చాలా సీరియస్గా జరిగి ఉంటుంది. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మీరు అబ్జర్వ్ చేస్తే పరిపాలన జరుగుతూ ఉంటుంది. పరిపాలన కంటే కూడా ఆయన బహిరంగ సభలు లేదంటే విదేశీ టూర్లోనే ఎక్కువ కనిపిస్తుంటారు మనకి. ఈ పరిపాలనని నమ్మకమైనటువంటి ఐఏఎస్లకి వాళ్ళకు వదిలిపెట్టేసి, నమ్మకమైన మంత్రులకు వదిలిపెట్టేసి ఆయన విదేశీ టూర్లు లేదంటే ఈ ఎలక్షన్కి సంబంధించినటువంటి రోడ్ షోలు, ఈ కార్యక్రమాల్లో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు వీటిలోనే ఎక్కువ కనిపిస్తుంటారు మనకి. రివ్యూ ఎప్పుడు చేస్తారు? అసలు రివ్యూ చేసిన దాఖలాలు ఒక కేబినెట్ సమావేశం జరిగేటప్పుడు తప్ప డిపార్ట్మెంట్ రివ్యూ చేసినటువంటి దాఖలాలు అసలు ఇంతవరకు లేవు, దాదాపుగా లేవు. ఈ విషయాన్ని సండే కొత్త పలుకులో కూడా ఆర్కే గారు రాశారు ఆ విషయం. రివ్యూ చేసినటువంటి దాఖలాలు లేవు అని, నిజంగా కూడా లేవు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, ఎలక్షన్కి సంబంధించినటువంటి మీటింగ్లు, రోడ్ షోలు, విదేశీ టూర్లు, ఈ తప్ప మనకు కనిపించేది నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి డిపార్ట్మెంట్ వైజ్ ఉండవు, దాదాపు ఉండవు. సో అంటే ఏంటి, ఆయన పొలిటికల్ గా రాజకీయ పార్టీని ఏ విధంగా ఇంకా బలోపేతం చేయాలి అనే దాని గురించి ఆలోచిస్తుంటారు. ఫక్త రాజకీయాల గురించి ఆయన ఆలోచిస్తుంటారు. ఆయన షెడ్యూల్ ఏంటి అనేది ఎవరికి తెలియదు, బట్ అఫీషియల్ షెడ్యూల్ టూర్లు మాత్రమే తెలుస్తుంది తప్పితే ఇంట్లో కూర్చొని ఆయన ఏం చేస్తాడు ఎవరికి తెలియదు అని చెప్పి ఆయన కొత్త పలుకులో రాశారు. ఇంట్లో కూర్చొని ఏం చేస్తారు నరేంద్ర మోడీ గారు అంటే ఫక్తు రాజకీయాల గురించి ఆలోచిస్తుంటారు. బీజేపీ నెక్స్ట్ ఏంటి టార్గెట్? 40 సంవత్సరాల తర్వాత బెంగాల్లో అధికారంలోకి తీసుకురాగలిగారంటే చిన్న విషయం కాదు కదా. ఎప్పటి నుంచో వాళ్ళు దానికోసం ప్రయత్నం చేస్తూ ఎట్టగలికి 40 సంవత్సరాల తర్వాత వాళ్ళు అనుకున్నది నెరవేర్చుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ నాది తెలంగాణ అని చెప్తున్నారు.
అది క్లియర్ గా నిన్న నరేంద్ర మోడీ గారు చెప్పారు. అవును. సో తెలంగాణ బీజేపీ ఉమ్, కైవసం కావాలి, లేదంటే బీజేపీ జెండా పాతాలి తెలంగాణ మీద అంటే ఉమ్, అంత ఈజీ కాదుగా. అవును. దానికి సంబంధించినటువంటి అన్ని రాజకీయపరమైన వ్యూహాలు కానీ, ఉమ్, లేదంటే గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి పరిస్థితులు కానీ వీటన్నిటిని సానుకూలంగా మలుచుకోవాలి. ఉమ్, మలుచుకోవాలంటే ఉండేటువంటి బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి అనేది ముందు ఉమ్, లెక్కేసుకుంటారు, అవును, చూసుకో. అంచనా వేసుకుంటారు. అవును. అంచనా వేసుకున్న తర్వాత ఇప్పుడు తెలంగాణలో ప్రధానంగా ఉండేటువంటి పార్టీలు ఏంది ఇప్పుడు యాజ్ ఆఫ్ నో కనిపిస్తుంది? బీజేపీకి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. BRS. ఉమ్, సో బీఆర్ఎస్ పార్టీ అనేది పెద్ద లెక్కలేదు అనేది వాళ్ళ యాంగిల్. ఉమ్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, సో కాంగ్రెస్ పార్టీని ఈజీగా లీడ్ చేయొచ్చు, ఈజీగా మనం గెలవచ్చు కాంగ్రెస్ పార్టీ మీద అనేది, ఎందుకంటే ప్రభుత్వంలో వ్యతిరేకత వస్తుంది అనేది కూడా వాళ్ళ దగ్గర ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది. అవును. కాబట్టి ఎటు వచ్చి బీఆర్ఎస్ పార్టీ ఉంది, ఉమ్, ఈ బీఆర్ఎస్ పార్టీని పైకి రాకుండా ఉండాలి, పైకి రాకుండా చేయాలి. ఉమ్, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్ ఎంత ఉంది అఫీషియల్ గా చెప్పాలంటే 18%, లేదంటే 15% ఉంది. 18%. ఎందుకు? లోక్సభ ఎన్నికలు జరిగిన 2024లో ఉమ్, ఉమ్, అప్పుడు వచ్చినటువంటి పర్సంటేజ్ తప్ప ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో ఎక్కడ కూడా అఫీషియల్ పర్సంటేజ్ ఎక్కడ రాలా. ఉమ్, ఇటీవల జరిగినటువంటి పంచాయతీ ఎలక్షన్లు, మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఉమ్, మీకు కాంగ్రెస్ పార్టీ లీడ్ చేసింది, కాంగ్రెస్ పార్టీ మెజారిటీ వచ్చింది. ఉమ్, సో కాబట్టి బీఆర్ఎస్ పార్టీ బలం ఎంత అని అంటే అర్థం కావట్లా. ఉమ్, అప్పుడుదే లెక్కేసుకుంటారు 18%. ఉమ్, ఇప్పుడు మళ్ళా కవిత గారు పార్టీ పెట్టారు, ఉమ్, TRS. టీఆర్ఎస్ పార్టీ పెట్టారు. అవును. సో బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రతి ఓటు టీఆర్ఎస్ పార్టీకి రావాల్సిందే. అవును. ఎన్ని ఓట్లు అక్కడి నుంచి వచ్చినా కానీ టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ ఓటే అయి ఉంటుంది. అవును. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని బీజేపీ యాజ్ ఆఫ్ నౌ అసలు పోటీలో ఉంది అని చెప్పి అనుకోవట్లా, వాళ్ళు ఓకే, దాని పక్కన పెట్టేసేసారు. పక్కన పెట్టేశారు. అవును. సో ఇప్పుడు టార్గెట్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ. పార్టీ. కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయాలంటే ఏం కావాలి? ఉమ్, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయాలంటే తెలుగుదేశం పార్టీ లీడర్లు, తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్ ఎవరైతే ఓట్ బ్యాంక్ ఉందో కాంగ్రెస్ లో ఉన్నారు. కాంగ్రెస్ లో ఉంది, అవును. ఆ ఓట్ బ్యాంక్ ని తీసుకురావాలి. బీజేపీ వైపు తీసుకురాగలిగితే ఉమ్, గెలవడానికి అవకాశం ఉంది. అవును. కాంగ్రెస్ పార్టీని ఓడించేదానికి ఉమ్, ఈజీ మెథడ్ అవును. కాంగ్రెస్ ప్లస్ రేవంత్ రెడ్డి ఈజ్ ఈక్వల్ టు గెలుపు ఉమ్, కాంగ్రెస్ పార్టీకి. ఉమ్, అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి ఉమ్, యాజ్ ఆఫ్ నో ఏంటి, రేవంత్ రెడ్డి గారి దగ్గర ప్రత్యేకమైనటువంటి ఓట్ బ్యాంక్ ఆయనకంటూ ఉందంటే తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్, అవును. తెలుగుదేశం పార్టీ లీడర్లు, తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు, అవును. ఇదే కదా ఆయన బలం. ఉమ్, ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి ఉండేది కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఉమ్, ఈ రెండు యాడ్ అయినాయి కాబట్టి ఆయన అధికారంలోకి వచ్చారు. ఉమ్, ఇప్పుడు దాన్ని తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్ ని వాళ్ళని కనుక మళ్ళీ రీబ్యాక్ చేయగలిగితే ఉమ్, ఈజీగా కాంగ్రెస్ పార్టీని ఓడించవచ్చు. అవును. సో అది చేయాలంటే ఎవరు చేస్తారు? నరేంద్ర మోడీ గారు చేయలేరు, అవును. బీజేపీ లీడర్లు చేయలేరు. అవును. ఎవరు చేయగలరు? అది బాబు గారు ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే చేయగలరు. సో చంద్రబాబు నాయుడు గారు చేయగలరు కాబట్టి ఉమ్, ఆయన 15 నిమిషాలు 20 నిమిషాలు అనుకున్నటువంటి టైంని గంట 10 నిమిషాల పాటు అక్కడే ఉన్నారు, ఉమ్, చంద్రబాబు నాయుడు గారి దగ్గరే ఉన్నారు. ఉమ్, గంట 10 నిమిషాలు ఉండి అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రాజకీయాల మీద చర్చించుకున్నారని చెప్పి తెలుస్తుంది. ఉమ్, సరే ఏం చర్చించుకున్నారనేది ఆయననే చెప్పాలి, ఈయననే చెప్పాలి. ఉమ్. వాళ్ళిద్దరు చెప్పకపోతే మన ఇష్టం వచ్చినట్టు మాడుకోవచ్చు, ఇప్పుడైతే అంటే మనం GHMC లో ఊహించుకొని విశ్లేషణ చేసుకోవచ్చు. ఇప్పుడు GHMC ఎలక్షన్స్ లో ఇప్పుడు పొత్తు మీదే వస్తారంటారా సార్? టీడీపీ, బీజేపీ? టీడీపీ, బీజేపీ, జనసేన ఆల్రెడీ కూటమి ఉంది. అవును. ఎక్కడ? ఆంధ్రప్రదేశ్ లో. ఉమ్, ఇదే కూటమి ఇక్కడికి వస్తే ఉమ్, ఎలా ఉంటుంది? ఉమ్, అలా కాకుండా ఒక బీజేపీ పోటీ చేసి ఉమ్, తెర వెనుక తెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్, మద్దతు ఇస్తే ఎలా ఉంటుంది? ఉమ్, ఈ రెండు మాట్లాడుకొని ఉంటారు. ఉమ్, అవును. ఎందుకు? ఒకవేళ కనుక డైరెక్ట్ గా కూటమి వస్తే అదిగో ఆంధ్ర వాళ్ళు వచ్చారని చెప్పి ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అవును. ప్రచారం చేసే అవును. అవకాశం ఉంది. అవును. ఆ అవకాశం లేకుండా ఉండడానికి ఉమ్, బీజేపీకే ఈ మొత్తం కాంగ్రెస్ పార్టీకి పోయినటువంటి ఓట్ బ్యాంక్ ని కానీ, లేదంటే లీడర్షిప్ ని కానీ ఇటు బీజేపీ వైపు మళ్లించేటువంటి ఆపరేషన్ చేస్తే ఎలా ఉంటుంది ఉమ్, అనే దాని మీద చర్చించుకొని ఉండొచ్చు. రెండు ఆప్షన్స్. అవును. ఇప్పుడు ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఉమ్, ఈ గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ నే ప్రీ ఫైనల్ గా చూసుకుంటున్నారు వాళ్ళు, అవును. బీజేపీ వాళ్ళు. ఉమ్, కాకపోతే ఏంటంటే గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ కలిసి వెళ్తే ఉమ్, రిజల్ట్ సానుకూలంగా ఉందనుకో, ఉమ్, మళ్ళీ జనరల్ ఎలక్షన్ కూడా వెళ్ళిపోవచ్చు, కూటమి యాజ్ ఇట్ ఈజ్ గా వెళ్ళిపోవచ్చు. ఉమ్, అలా కాకుండా ఇప్పుడు బీజేపీ ఒక్కటే పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కోఆపరేట్ చేస్తారా లేదా అనేది కూడా తెలిసిపోతుంది ఇక్కడ. అవును. GHMC దాన్ని బట్టి ఒకళ్ళు కలిసి రాలేదనుకోండి, ఉమ్, అప్పుడు జనరల్ ఎలక్షన్ లో అనివార్యంగా కూటమి కట్టాల్సి వస్తుంది, కూటమి రంగంలోకి దిగాల్సి వస్తుంది. అవును. ఒక్కసారి తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఎంటర్ అయితే ఉమ్, బీఆర్ఎస్ పార్టీ క్లోజ్. ఉమ్, ఇది నేను చెప్పడం కాదు, ఉమ్, బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు చాలా మంది అనుకుంటున్నటువంటి మాట ఇది. ఉమ్,
బీఆర్ఎస్ పార్టీ నుంచి అనేక మంది లీడర్లు వచ్చే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ కనుక యాక్టివ్గా అయితే. అందులో కూటమి తరఫు నుంచి తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఎంటర్ అయితే బీఆర్ఎస్ పార్టీ సగానికి పై ఖాళీ అయ్యే అవకాశం ఉందని చెప్పి ఆ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు చర్చించుకుంటున్నటువంటి సందర్భం. దీని మీద ప్లస్ మైనస్ల గురించి వాళ్ళు మాట్లాడుకుని ఉంటారు, డెఫినెట్గా మాట్లాడుకుని ఉంటారు. సరే, వాళ్ళ వ్యూహం ఏంటి అనేది మనకి గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లో తెలియబోతుంది, తెలిసే అవకాశం ఉంది. కాకపోతే నిన్న సికింద్రాబాద్లో జరిగిన మీటింగ్లో మాత్రం ఆయన ఎన్డీఏ రాబోతుంది నెక్స్ట్ ఎలక్షన్కి తెలంగాణలో అని చెప్పి అలా బీజేపీ అధికారంలో రాబోతుంది ఇక్కడ తెలంగాణలో అని అన్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన అవసరం ఉంది. బీజేపీ అధికారంలో రాబోతుంది అన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ జనసేన తోటి కలిసి వెళ్ళడానికి బీజేపీ సిద్ధంగా లేదు యాజ్ ఆఫ్ నౌ అనేది ఆయన డైలాగ్ని బట్టి ఒక మనం అర్థం చేసుకోవచ్చు, ఒక అవగాహన రావచ్చు. అదే ఎన్డీఏ అన్నట్టయితే కనుక రాబోయే రోజుల్లో ఎన్డీఏ అధికారంలో రాబోతుంది తెలంగాణలో అన్నట్టయితే కూటమి వచ్చే అవకాశం ఉందని చెప్పి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అందుకే రాజకీయ నాయకులు మాట్లాడే ప్రతి మాటని మనం చాలా సునిశ్చితంగా గమనిస్తే తప్ప వాళ్ళ ఆంతర్యం ఏంటనేది మనకు అర్థం కాదు. సో కాబట్టి దీని మీద ట్రయల్స్ అండ్ ఎర్రర్స్ వీటి గురించి మాట్లాడుకుని ఉంటారు. సో గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లో దీని క్లారిటీ రాబోతుంది. సో ఏదేమైనా సరే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ మాత్రం తీవ్రంగా చర్చకు దారి తీస్తున్నాయి. మరి ప్రధాని నరేంద్ర మోడీ కూటమిగా వస్తారా లేకపోతే బీజేపీని గెలిపించడానికి సపోర్ట్ తీసుకుంటారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరి ఎక్కువ రోజులు అయితే లేదు కదా, వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.